తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఒకవైపు సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు సిట్‌ని ఏర్పాటు చేసింది. సిట్‌ని ఏర్పాటు చేసిన అనంతరం ఎప్పుడైతే ఈ కల్తీ నెయ్యి జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి ఈవోని అదేవిధంగా చైర్మన్‌లను ఇప్పటికే విచారిస్తున్నది. ప్రధానంగా ఇప్పటికే అప్పట్లో ఉన్నటువంటి ఈవో నుండి కూడా ఇప్పటికే స్టేట్మెంట్ ధర్మారెడ్డి నుండి ఒకవైపు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అనంతరం ఆ సమయంలో ఉన్నటువంటి మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డిని సైతం ఇటు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా తను అనారోగ్య కారణంగా సిట్ ఆఫీస్‌కి రాలేనని చెప్పడంతో హైదరాబాద్‌లో ఉన్నటువంటి తన నివాసంలోనే సిట్ అధికారులు వచ్చి విచారణ చేస్తున్నారు. నిన్న సుమారు 7 గంటల పాటు విచారణ జరిగింది. ఒకవైపు ఆ సమయంలో కాంట్రాక్ట్‌లు వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సొచ్చింది? గతంలో కర్ణాటకకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ కానీ తర్వాత భోలేబాబాకి సంబంధించినటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వాల్సొచ్చిందని కూడా ఒకవైపు సిట్ అధికారులు అనేక విధాలుగా ఇప్పటికే ఒకవైపు సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పిఏ అదుపులో ఉన్నారు. పిఏ నుండి కూడా చాలా వరకు కూడా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అనంతరం ఆయన ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని చేస్తున్నారు.